హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, నేను ఎవరి టైం అయితే వేస్ట్ చేయదలుచుకోవట్లేదు అనమాట. సో జాబ్ రోల్ ఏంటో ముందే చెప్పేస్తున్నాను మీకు. జాబ్ రోల్ వచ్చేసరికి మార్కెటింగ్ అనమాట. సో ఈ మార్కెటింగ్ సైడ్ ఎవరైతే మీ కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అయితే లైక్ ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో ఈ 2025 నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఒక క్రూషియల్ టైం పీరియడ్ కాబట్టి నేను ఎవరి టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. అందుకని సో ప్రతి వీడియో నేను చేసే ప్రతి వీడియోకి ఇప్పటి నుంచి నేను ఆ జాబ్ రోల్ ఏంటి, సో ఏ కేటగిరీ వాళ్ళు, సో ఏ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలనేది నేను ముందే చెప్పి వీడియో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఈ 25లో నేను తీసుకునే లైక్ ఫస్ట్ ఇనిషియేటివ్ అనమాట నా ఛానల్కి. సో గైస్, ఇక్కడ కంపెనీ నేమ్ చూసుకుంటే ఫైల్ అనమాట. సో ఫైల్ అనే కంపెనీ, సో మీరు ఇది ఫస్ట్ టైం వింటూ ఉండొచ్చు. ఇక్కడ ఫైల్ అనే కంపెనీ ఏం చేస్తుంది అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసి నెక్స్ట్ జాబ్ లైక్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో దట్ ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది కాకుండా ఫస్ట్ కంపెనీ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ మీరు రేపు ఇంటర్వ్యూకి లైక్ ఏదన్నా మీరు రష్లో ఉండి ప్రిపేర్ అవ్వలేకపోయినా కూడా నేను చెప్పే ఈ కొన్ని వర్డ్స్ మీ మైండ్లో కనుక స్టోర్ అయ్యి ఉంటే కనుక మీరు ఇంటర్వ్యూ అప్పుడు కంపెనీ గురించి ఎంతో కొంత నాలెడ్జ్తో మీరు ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేయగలరు అనమాట. సో అందుకనే ప్రతి దాని గురించి నేను లైక్ ఫస్ట్ కంపెనీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ జాబ్ రోల్ ఇవన్నీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా మనం ఫైల్ అనే కంపెనీ అసలు దేని మీద వర్క్ చేస్తుంది ఏంటి అంటే, ఇది ఒక క్లౌడ్ బేస్డ్ కంపెనీ అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఫైల్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ దట్ అలౌస్ ఎంప్లాయీస్ టు సబ్మిట్ ఎక్స్పెన్స్ క్లెయిమ్స్ క్విక్లీ అండ్ పేపర్లెస్లీ. సో ఇది ఒక పేపర్లెస్ ఇనిషియేటివ్తో డెవలప్ అయిన ఒక కంపెనీ అనమాట, ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే మెయిన్గా ఎంప్లాయీస్, సో బిజినెస్ టైకాన్స్ కానీ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళ ఎక్స్పెన్స్ని వాటన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాకింగ్ ద ఎక్స్పెన్స్, చూడండి ఇక్కడ ద ఎక్స్పెన్స్ ట్రాకింగ్ రిపోర్టింగ్ అండ్ కంప్లైన్స్ ప్రాసెస్. సో ఇట్లా ఉంది కదా. సో ఇవన్నీ ట్రాకింగ్ రిపోర్టింగ్ చేసే ఒక టూల్ లాగా అనుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇంటర్ఫేస్ అని అనుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ ఇంటర్న్ రోల్ అనమాట ఇది. సో ఫస్ట్ ఇది మీరు ఇనిషియల్గా ఇంటర్న్గా స్టార్ట్ అయ్యి మీ పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే మీరు ఫుల్ టైం రోల్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇంటర్న్గా తీసుకొని మీ వర్త్ ప్రూవ్ చేసుకోవాలి మీరు. అండ్ ఇది చూసుకుంటే రిమోట్ జాబ్ గైస్. సో మీరు ఎక్కడ నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా, ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్ మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫైల్ అనే కంపెనీ గురించి నేను చెప్పాను. ఇది ఒక లైక్ B2B అండ్ సాస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో నేను ఇందాక చెప్పినట్లుగా ఇది ఒక లైక్ ఎక్స్పెన్సెస్ అండ్ లైక్ బిల్లింగ్ వీటి మీద వర్క్ చేసే కంపెనీ అని నేను ఇందాక చెప్పినట్లుగా వీళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ అబౌటస్లో కంపెనీ ప్రొఫైల్ గురించి ఇచ్చారనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే ఇది లైక్ వాళ్ళ అచీవ్మెంట్స్ అనమాట, వాళ్ళ వెబ్సైట్ అండ్ బ్లాగ్ పోస్ట్. అండ్ ఆల్సో గ్లాస్ డోర్, తెలుసు కదా, వాళ్ళ గ్లాస్ డోర్లో 4.7 రేటింగ్తో టాప్లో ఉందన్నమాట ఫైల్ అనే కంపెనీ. అండ్ ఆల్సో చూసుకుంటే వై ఫైల్ స్టాండ్ అవుట్స్ ఫర్, సో వాళ్ళ కంపెనీ ఎందుకు స్టాండ్ అవుట్ అయింది మార్కెట్లో. సో ఇన్ని ఉన్నాయి కదా పేమెంట్స్ గురించి, కానీ మా కంపెనీ ఎందుకు స్టాండ్ అవుట్ అయిందని కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. అండ్ నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్ సో దట్ మీరు లైక్ పాయింట్ టు పాయింట్ మీరు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. సో నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి, సో ఆ కన్సర్న్తో నేను లైక్ పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా మెన్షన్ చేయలేకపోతున్నాను. సో జాబ్ ఓవర్వ్యూకి వచ్చేద్దాం. ఇక్కడ వీళ్ళైతే నేను చెప్పాను కదా మార్కెటింగ్ రోల్ అని చెప్పేసి. సో వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ మోటివేటెడ్ అండ్ ప్రొయాక్టివ్ కంటెంట్ మార్కెటింగ్ ఇంటర్న్ టు జాయిన్ ఇన్ అవర్ డైనమిక్ టీమ్. సో ద ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. చూసారు కదా, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో పొసెసెస్ స్ట్రాంగ్ రైటింగ్ స్కిల్స్ అండ్ హ్యావ్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ అబౌట్ కంటెంట్ మార్కెటింగ్ అండ్ SEO. సో SEO అంటే మనందరికీ తెలుసు కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో అండ్ ఆల్సో చూసుకుంటే ఇక్కడ మీరు ప్యాషన్ ఫర్ లెర్నింగ్, సో మీరు కొత్త థింగ్స్ చేయడానికి, నేర్చుకోవడానికి మీకైతే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. దాని మీద మీకైతే ప్యాషన్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో
యాహ్! ఆప్టిమైజ్డ్ కంటెంట్ అండ్ అసిస్టింగ్ విత్ టెక్నికల్ ఎస్ఈఓ టాస్క్. సో, వాళ్ళిచ్చిన టాస్క్‌ని బేసికల్‌గా ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీదైతే ఉండబోతుందనమాట ఈ వర్క్. సో, ఇంకా చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్‌లో కంటెంట్ క్రియేషన్ అండ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్, టెక్నికల్ ఎస్ఈఓ అసిస్టెన్స్, ఎస్ఈఓ టూల్స్. సో, వీటి మీదైతే మీ వర్క్ అయితే ఉండబోతుందనమాట. కంటెంట్ క్రియేషన్. సో, డెవలపింగ్ అవుట్‌లైన్స్ అండ్ ప్రిపేర్ డ్రాఫ్ట్స్ ఫర్ ఆర్టికల్స్ దట్ హావ్ బీన్ అసైన్డ్ డే టు డే ఆన్ ద ఎడిటోరియల్ క్యాలెండర్. సో, వాళ్ళు ఏవైతే మీరు కంటెంట్ క్రియేట్ చేయమని మీకైతే టాపిక్ ఇస్తారో ఆర్ ఎల్స్ మీకు ఒక థీమ్ అయితే ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్. సో, మీరు వేరే వేరే టీమ్స్‌తో కొలాబరేట్ అయ్యి లైక్ డిజైనింగ్ టీమ్ ఉంటది. అండ్ మార్కెటింగ్ టీమ్ ఉంటది. అండ్ లైక్ డెవలప్‌మెంట్ టీమ్ ఉంటది. సో, ఇట్లాంటి టీమ్స్ అన్నిటితో మీరు ఆహ్, లైక్ కమ్యూనికేట్ అయ్యి వాటితో కొలాబరేట్ అయ్యి సో, మీరు కంపెనీ లైక్ ఇంప్రూవ్‌మెంట్స్‌కి కంపెనీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికైతే మీరు ఇన్వాల్వ్ అవ్వాలనమాట. అండ్ టెక్నికల్ ఎస్ఈఓ అసిస్టెంట్. సో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఏదైనా అసిస్టెన్స్ కానీ సో, ఇలాంటివన్నిటి మీద మీ వర్క్ అయితే ఉండబోతుందనమాట. అండ్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎలాంటి క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. నో స్టూడెంట్స్ హూ ఆర్ యెట్ టు గ్రాడ్యుయేట్. అంటే మీరు ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ సో మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్గా పూర్తయిన వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు సింపుల్గా. ఇక్కడ నో స్టూడెంట్స్ హూ ఆర్ ఎట్ టు గ్రాడ్యుయేట్. సో గ్రాడ్యుయేట్ అవ్వడానికి ఎవరైతే ఉంటారో సో ఫైనల్ సెమ్ రాస్తూ ఉన్న వాళ్ళు కానీ సో ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ సో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ దీనికైతే ఎలిజిబుల్ కాదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్టూడెంట్స్ అయితే ఎవరు ఎలిజిబుల్ కాదనమాట. ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆర్ఎల్స్ గ్రాడ్యుయేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట దీనికి. అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇందాక పైన చెప్పినట్లుగానే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి. అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ ఎఫిషియంట్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మార్కెటింగ్ పీపుల్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి గైస్. సో టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మీరు టైంని మేనేజ్ చేసుకుంటూ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ తెలుసుకుంటూ దానికైతే ఎఫిషియెంట్గా మీరు మేనేజ్ చేస్తూ సో మీరు ఈ జాబ్ రోల్ అయితే సైమిల్టేనియస్గా చేయాల్సి వస్తుంది అనమాట. సో లైక్ మీరు ట్రెండ్స్ తెలుసుకుంటూ ఉన్నారంటే మీకు ఎప్పుడు ఎలా లైక్ మీ టైంని ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవాలి ఇట్లాంటివి కూడా తెలియాలన్నమాట. అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ డ్రివెన్ లెర్నింగ్ అనమాట. సో మీకు ఏదైతే లైక్ మీ వర్క్ పర్ఫార్మెన్స్కి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తారనమాట. దాని నుంచి మీరు ద బెస్ట్ ఆఫ్ యూ అనేది మీరు బయటకు తీసుకొని రావాలన్నమాట. సో అట్లా మీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని మీరు తీసుకోగలగాలి స్పోర్టివ్గా. అండ్ ఆల్సో మీరు దాన్ని తీసుకొని దాని నుంచి ఏదైనా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇవన్నీ బేసిక్. సో మెయిన్గా వీళ్ళు అడుగుతుంది ఏంటి అంటే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ అని చెప్తున్నారు. సో మీకు ఇంగ్లీష్ కనుక బాగా వచ్చుండి మార్కెటింగ్ సైడ్ మేము వెళ్ళాలి అనుకొని మీ రైటింగ్ స్కిల్స్ కూడా బాగా ఉంటే కనుక ఈ జాబ్ మీరు 100% అప్లై చేయొచ్చు అనమాట. సో మీకు వచ్చే ఛాన్సెస్ కూడా 100% ఉంటాయి అనమాట. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్ఈఓ అండ్ బిజినెస్ బ్లాగ్ రైటింగ్ ఇస్ ప్లస్ అన్నారు. సో ఏంటి అంటే మీరు ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఆల్స్ మనకి బాగా ఫెమిలియర్ అయిన చాట్ జీపీటీ టూల్ని కానీ తెలిసి బేసిక్ ఐడియా ఏంటో చూడండి. సో వాటి మీద ఎట్లాంటి టూల్స్ ఉన్నాయి, సో ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఆప్టిమైజేషన్ అంటే ఎలా చేస్తారు, ఇవన్నీ తెలుసుకోండి బేసికల్గా. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు మీరు చెప్పడానికి ఆన్సర్ చేయడానికి ఇలాంటి స్టఫ్ అనేది మీరు లైక్ మీరు తెలుసుకొని ఉండాలన్నమాట. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ప్లస్ అని చెప్తున్నారు. అండ్ ఫెమిలియారిటీ విత్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో సిఎంఎస్ అంటారు అనమాట, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది. సో వాటిల్లో లైక్ ఆ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే వెబ్ ఫ్లో మీద మీకైతే ఐడియా అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో చూడండి ఇక్కడ ఉమెన్ లుకింగ్ టు రీస్టార్ట్ ద కెరీర్స్ ఆఫ్టర్ ద బ్రేక్ అండ్ ఆల్సో అప్లై అని చెప్తున్నారు. సో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఉంటారో సో ఆర్ఎల్స్ కెరియర్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు సో 2 years జాబ్ చేసి ఇంకా తర్వాత మెటర్నిటీ లీవ్స్ ఇట్లా తీసుకొని మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట ఉమెన్స్. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా నీట్గా మెన్షన్ చేశారు. వన్స్ యూ అప్లై ఇఫ్ షార్ట్ లిస్టెడ్ యూ విల్ రిసీవ్ అన్ అసైన్మెంట్ వితిన్ 22 to 48 hours అనమాట. సో 24 to 48 hours లోపు మీకు ఒక అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు మీ రెజ్యూమ్ కానీ షార్ట్ లిస్ట్ అయినట్లయితే.
సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇఫ్ యువర్ అసెస్మెంట్ ఇంప్రెసెస్ అస్, సో ఒకవేళ మీ అసెస్మెంట్ కానీ వాళ్ళని ఇంప్రెస్ చేస్తే, అంటే మీరు అసెస్మెంట్ కూడా బాగా పర్ఫామ్ చేస్తే కనుక యూ విల్ స్పీక్ విత్ రాహుల్ అండ్ ఆనంద్. సో రాహుల్ అండ్ ఆనంద్ ఫ్రమ్ అవర్ మార్కెటింగ్ టీమ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్లో సో నేమ్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా, రాహుల్ అండ్ ఆనంద్. సో ఈ రిక్రూటింగ్ ఏజెంట్స్తో అయితే మీరు మాట్లాడాల్సి వస్తుంది అనమాట ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కింద. అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ యూ విల్ టాక్ టు శృతి, అవర్ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్. సో శృతి అనే ఆమె కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ అనమాట. సో తనతో మీ నెక్స్ట్ రౌండ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఫస్ట్ అసైన్మెంట్ మీరు కనుక బాగా చేసినట్లయితే నెక్స్ట్ రాహుల్ అండ్ ఆనంద్తో మీకు ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి శృతి, లైక్ హూ ఇస్ ఎ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఇన్ ఫైల్. సో తనతో మీ ఇంటర్వ్యూ అయితే ఉండబోతుంది అనమాట. ఆ తర్వాత సో ఆ ఇంటర్వ్యూ కూడా మీరు క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ యూ విల్ స్పీక్ విత్ యశ్వంత్, ద కో ఫౌండర్ అండ్ సిఇఓ అట్ ఫైల్. సో మీరు సిఇఓతో కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ చూసుకుంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీ విల్ మేక్ ద ఆఫర్. సో చూసుకుంటే 1 2 3 4, సో 4 రౌండ్స్ ఆఫ్ లైక్ రిక్రూటింగ్ వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట వీళ్ళకి 4 రౌండ్స్. ఫస్ట్ వచ్చేసరికి అసెస్మెంట్స్, ఇది ఒక టెస్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ సెకండ్ శృతి, లైక్ హూ ఇస్ ఎ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్, తనతో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ తర్వాత సిఇఓ ఆఫ్ ఫైల్, సో తనతో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. సో ఇట్లా 4 ప్రాసెస్ అయితే ఉంటాయి రిక్రూట్మెంట్, 4 స్టేజెస్ అయితే ఉంటాయి. 4 స్టేజ్ అయిపోతే మీకు ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో ఇదంతా ఒక 1 to 2 వీక్స్లో జరిగే ప్రాసెస్ గైస్ ఇదంతా. సో చూడండి ఇక్కడ సెలెక్షన్ ఈజ్ ఆన్గోయింగ్ ఆన్ ఎ రోలింగ్ బేసిస్. అప్లికెంట్స్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ కెన్ ఎక్స్పర్ట్ టు హియర్ బ్యాక్ ఇన్ ఎ వీక్ ఆన్ ద నెక్స్ట్ స్టెప్స్ అని చెప్తున్నారు అనమాట. సో 1 వీక్ ఇన్ ఏ వీక్ అని చెప్పారు, బట్ 1 to 2 వీక్స్ అయితే టైం తీసుకుంటారు. సో వీటన్నిటికీ మీరు చూసారు కదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా ఉందో. సో ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని కొట్టినా ఆర్ ఎల్స్ మీరు లైక్ స్క్రోల్ డౌన్ చేసినా కానీ ఈ అప్లికేషన్ ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అప్లై విత్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేస్తారు. మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇస్తారు. అండ్ చూసుకుంటే మీ సోషల్ మీడియా లింక్స్ ఏదన్నా లింక్డ్ఇన్ కానీ, మీ పోర్ట్ఫోలియోస్ కానీ, గిట్ కానీ ఏమన్నా మీ వర్క్స్ కంటెంట్ మార్కెటింగ్ మీద మీరు చేసిన వర్క్స్ ఏమైనా ఉంటే దానిలో ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇంకా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక అప్లికేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆల్ ద బెస్ట్ గైస్. I hope you will crack this job. Thank you.